హాయ్ ఫ్రెండ్స్, పైన ఫోటోలో కనిపిస్తున్న బాబు కుక్క కాటు వేయడం వల్ల 15 నెలలు నరకం అనుభవించి 50 లక్షలు ఖర్చు అయినాక ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. అంత డేంజర్ కుక్క కాటు అనేది. మన చుట్టూరా చాలా వరకు కుక్కలు ఈ రోజుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పిల్లల కాంచని ముసలుల దాకా వెంబడి పడి పరి కరుస్తున్నాయి. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిచ్చి కుక్కను మనం ఎలా గుర్తుపెట్టాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కుక్క ఒక రౌండ్ షేప్ సర్కిల్లో దానికి అది తిరుగుతుందంటే అది పిచ్చి కుక్క అయి ఉండాలి. లేదా గోడల పొంట మాత్రమే నడుస్తుందంటే అది పిచ్చి కుక్క అయి ఉండాలి. లేదా ఒక దగ్గర కూర్చొని చొంగ కక్కుతుందంటే అది పిచ్చి కుక్క అయి ఉండాలి. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలంటే, కుక్క ఈ గల్లీలు ఉంటే మనం ఇంకో గల్లీలోకి వెళ్ళిపోవాలి, ఇంకో గల్లీలు ఉంటే ఇంకో గల్లీలోకి వెళ్ళిపోవాలి. ఎవరో నవ్వుకుంటానని అస్సలు దాన్ని డేర్ చేసి దాన్ని దాటొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే కుక్కకు విచక్షణ ఉండదు, అది పిచ్చి లేసిన కుక్క కాబట్టి. ఒక్కసారి కుక్క కరిచిందంటే మనం ఎక్కడా లేట్ చేయొద్దు. ఇంటికి వెళ్ళుడుతోనే టక్క టక్క సబ్బుతోని మంచిగా కడుక్కొని నీళ్లు దారెత్తి పోస్తే పోయే కాడికి అంతా దానికి ఉన్న వైరస్ ఎఫెక్ట్ అంతా వెళ్ళిపోద్ది. పిఎంబి డాక్టర్ కానీ ఆర్ఎంబి డాక్టర్ కానీ ఇంట్లో పసుపు రుద్దడం కానీ తాయెత్తని ఎవ్వి నమ్మకుండా గంట వ్యవధిల ఒక మంచి డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఫిజిషియన్ కానీ జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి కానీ ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఓపీ 10 మంది ఉన్నా కూడా అందరిని బతిలాడుకుంటే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ తీసుకుంటే మాత్రం 100% సేఫ్ ఫ్రెండ్స్. ఇట్లా చనిపోయిన పిల్లలందరూ దరిదాపు ఏం చేస్తారంటే, పల్లెటూరులో అయితే సిటీకి పోలేక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే టీటీ ఇంజక్షన్ ఇస్తారు. ఎక్కువ టీటీ ఇంజక్షన్లు వీటికి పనిచేయదు. అది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఇంజక్షన్ 100% పనిచేస్తుంది. ఎవరైనా ముసలివాళ్ళైనా పిల్లలైనా మళ్ళీ వాళ్ళ యథావిధిగా వాళ్ళు బతకచ్చు ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా డిలే చేసి అన్ని ఇంట్లోనే ప్రయోగాలు చేసుకుంటా ఒక రోజు 2 రోజులు వెయిట్ చేసి తగ్గింది కానీ మారుకుంటే మాత్రం కథం వాళ్ళు బతకడం అస్సలే కష్టం ఫ్రెండ్స్. వాళ్ళు చనిపోవడం అంటూ జరిగితే కుక్కలాగా మురగడం, చల్లటి నీళ్ళు మీద పోస్తే ఎగరడం, బొర్రడం, ఇల్లంతా అంగడి చేయడం వాళ్ళకు చివరి లక్షణాలన్నీ ఇవే ఫ్రెండ్స్. కాబట్టి కుక్క జోలికి అసలు పోవద్దు. ఎప్పుడు కుక్క అయినా కూడా దాని జోలికి పోవద్దు. గాయం తగిన చోట కుక్క నాకినా, పందికొక్కులు నాకినా, పిల్లులు నాకినా కూడా ఈ రేబీస్ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్న పెద్ద డాక్టర్ దగ్గర మాత్రమే వెళ్ళాలి. యాంటీడోట్లు ఉంటాయి, యాంటీ రేబీస్ ఇంజక్షన్లు ఉంటాయి కాబట్టి సేఫ్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.